నెల మీద 8 రోజులు కాదు కదా, 2 నెలలు అయితే కూడా ఇవ్వలేదు. అంటే ఫీజుల బకాయిలు ఇవ్వడానికి ఎందుకు కలకర? కాంట్రాక్టర్లేమో కమిషన్లు ఇస్తారు, లంచాలు ఇస్తారు. పిల్లలు ఇవ్వరా? పిల్లల దగ్గర కూడా కమిషన్లు తింటారా, లంచాలు తింటారా? తిరగబడతారు, పిల్లలు తిరగబడతారు. ఈ కమిషన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడితే ఏదో పోరాడి ప్రభుత్వాన్ని ఇస్తున్నామని చెప్పి ఉదారంగా పోతున్నారు. కానీ మీరు కనుక ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే అందరి భాగవతాలను గడ్డపారబెట్టి తవ్వి పైసలు ఈ 1 year లోపల ఎంత బడ్జెట్ వచ్చింది, అప్పులన్నీ తెచ్చిర్రు. ప్రజలందరికీ కూడా తెలవాలి. గత ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 12 నెలలు అయింది. దాదాపు 85,000 కోట్ల అప్పులు తెచ్చారు. 1,10,000 ఆదాయం వచ్చింది, పన్నులు ఇతర రూపంగా. మొత్తం 1,95,000 కోట్ల ఇన్కమ్ వస్తే వీళ్ళు ఇచ్చింది ఏదైనా ప్రాజెక్టులు కట్టిరా, ఏదైనా పెద్ద పనులు చేసారా, రోడ్లు వేసారా? ఏం చేయలేదు. కంపెనీలు పెట్టిరా? ఏం పెట్టలేదు. ఓన్లీ ఉద్యోగుల జీతాలు ఇచ్చారు, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించారు. దీని మీద మేము ఉద్యమమే చేపట్టవలసి వస్తుంది. మీరు కాంట్రాక్టర్ల బిల్లులు, కమిషన్లు తీసుకొని ఇస్తున్నారు. పిల్లలకు చదువుకునే పిల్లల యొక్క ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వమంటే వాళ్ళ ఉసూరు తీసుకుంటున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను చూడలేదు. ముఖ్యమంత్రి గారికి దృష్టిలో లేదో, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. పిల్లల యొక్క స్కాలర్షిప్ను ఫీజులు ఇవ్వడం లేదు, కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తున్నారు. ఈ ప్లే కార్డులు పట్టుకొని విద్యార్థులంతా రోడ్ల మీకు వచ్చారు. అయినా మీ దృష్టికి రాలేదా? మీకు ఈ కమిషన్ల ప్రభుత్వము అని చెప్పి వాళ్ళందరూ తిరగబడుతున్నారు. ప్రజలలో తిరుగుబాటు జరిగితే ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతుందని చెప్పి మేము అందరం హెచ్చరిస్తున్నాం.